డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లాలో ఘనంగా రొట్టెల పండుగ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి బారా షాహిద్ దర్గాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. స్వర్ణాల చెరువు భక్తులతో కిక్కిరిసిపోతోంది. భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నెల్లూరు నగరపాలక సంస్థ సింహభాగం అలాగే రెండోది పోలీస్ వ్యవస్థ ఈ వచ్చేటువంటి భక్తులకు 20 లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళని సెక్యూరిటీ ఇవ్వడం కానివ్వండి, ట్రాఫిక్ డైవర్షన్ చేయడం కానివ్వండి, భక్తులకు కల్పించాల్సిన వసతులు కానివ్వండి, వీటన్నిటి మీద ముందస్తుగా మామూలుగా 15 రోజుల ముందు యొక్క కార్యక్రమాలు మొదలు పెడతాం. ఈసారి ఒక నెల ముందు నుంచి ఘాట్ క్లీన్ చేయడం కానివ్వండి, టైల్స్ వేయడం కానివ్వండి, గుర్రపుటకు తొలగించడం కానివ్వండి, వాటర్ని ఏదైతే బురదగా ఉండేటువంటి వాటర్ని క్లోరినేషన్ చేసి భక్తులకు వచ్చే విశ్వాసాన్ని ఇంకా పెంపొందించాలని చెప్పి ఆలోచనతో చేయడం జరిగింది. 2026 రొట్టెల పండుగ ఈ నెల 26 నుంచి 30 నెల్లూరులో మన బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ స్టార్ట్ అవబోతుంది. రాష్ట్రంలో ఉండే ప్రజలకి, దేశంలో ఉండే ప్రజలందరికీ కానీ నేను స్వాగతిస్తున్నా. మరి గతం కన్నా ఈసారి అన్ని సేవలు కానీ మెరుగు చేస్తున్నాము. ఇట్ట కలెక్టర్ గారితో, మంత్రి గారితో, అధికారులందరితో కానీ రివ్యూ పెట్టడం జరిగింది. ఇంకా గతం కన్నా ఈసారి ఇంకా ఏం బాగా చేయగలుగుతాం, ఎలా చేయాలి, సేవలు ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పి అందరు ఆలోచనలు తీసుకొని ఈసారి పోలీస్ కానీ దాదాపు 2000 మంది పోలీసు అనేక డిస్ట్రిక్ట్స్ నుంచి నెల్లూరుకు రావడం జరగద్ది. ఆ పోలీస్ కానీ కంప్లీట్గా ట్రాఫిక్, ఎందుకంటే 20 లక్షల మంది ఈ యొక్క నెల్లూరు నగరానికి వచ్చినప్పుడు ట్రాఫిక్ ప్రజలకి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్స్ లొకేషన్స్ చూసుకొని ఆ ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం, అలాగనే ఇన్ అవుట్ కానీ ఒక పక్క నుంచి ఎగ్జిట్, ఒక పక్క నుంచి ఇన్ రెండు కానీ చేసుకొని ఇబ్బంది లేకుండా కానీ చూడడం, అలాగనే దాదాపు 100 సీసీ కెమెరాస్ అంగుళం ఈ యొక్క కాంపౌండే కాకుండా, ప్రెమిసెసే కాకుండా బయట పార్కింగ్స్ దగ్గర అన్ని దగ్గర కానీ సీసీ కెమెరాస్ పెట్టి ఎక్కడ కానీ ప్రజలకి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కానీ పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ అటువంటి లేకుండా కానీ దీన్ని సురక్షితంగా కానీ చేయబోతున్నాము. అక్కడ ఉండే ఏర్పాట్లన్నీ కానీ ఒక చిన్న కాగితం ముక్క పడినా ఆ కాగితం ముక్క ఇమ్మీడియట్గా తీసేటట్టు మున్సిపల్ శాఖ నుంచి అందరినీ వర్కర్స్ని, శానిటేషన్ వర్కర్స్ని అక్కడ అరేంజ్ చేయబోతున్నాము. అన్ని ఏర్పాట్లు రంగరంగ వైభవంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ నేను ఈ యొక్క పండగకి స్వాగతిస్తూ ఉన్నాను. భక్తి విశ్వాసాలకు, చారిత్రక నేపథ్యానికి, మత సామరస్యానికి వేదికగా ఉన్న బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఇవాళ ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరగనున్న ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ఇవాళ ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. మొత్తం 5 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ రొట్టెల పండుగలో 12 మంది బారా షాహిదుల వద్ద, వాళ్ళ సమాధుల వద్ద మొత్తం కూడా ఇక్కడ నమస్కరించుకొని పూజలు చేసుకొని తర్వాత పక్కనే ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో మొత్తం అక్కడ ఉన్నటువంటి తమ కోరికలు తీరాలంటూ లక్షలాదిగా తరలి వచ్చేటటువంటి భక్తులు ఇక్కడ వాళ్ళ రొట్టెలు మార్చుకునేటటువంటి కార్యక్రమం కూడా ఇందులో భాగంగా ఉంది. మొదటి రోజు కార్యక్రమం జరుగుతుంది. రెండో రోజు రాత్రి గంధోత్సవం అనంతరం రొట్టెల మార్పిడి కార్యక్రమం కొనసాగుతుంది. విశిష్టమైనటువంటి భక్తిభావాలకు, నమ్మకానికి, చారిత్రక అవశేషాలు, విశేషాలు కానీ గమనిస్తే వీరత్వానికి కూడా నిదర్శనంగా ఈ బారా షాహిద్ దర్గా యొక్క ప్రత్యేకతలు చెప్పుకుంటారు. మరికొంత సమాచారాన్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పూజారులుగా ఉన్నటువంటి వాళ్ళు, నిర్వాహకులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క దర్గా యొక్క విశిష్టత, విశేషాలు ఏంటి? బారా షాహిద్ దర్గా అంటే ఇది మత సామరస్య వేదికకు ప్రఖ్యాతిగాంచిన దర్గా. ప్రపంచంలోనే ఇలాంటి మత సామరస్య వేదిక ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇక్కడ అనేక మతాల వారు, అనేక కులాల వారు ఈ దేశం నుంచే కాకుండా, దేశ నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచే
వచ్చే పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఇది వేల సంఖ్యలో నుంచి లక్షల సంఖ్యలోకి చేరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ చూసినటువంటి ఆయన పరిస్థితి మౌలిక సదుపాయాలు కల్పించి ఇక్కడ భక్తులకు ఆతిథ్యం చూపాలి, ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, మన తెలుగు వారికి గౌరవము ఈ యొక్క రొట్టెల పండగ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండగగా దీన్ని ప్రకటించి ఇది 6 లక్షల నుంచి ఈ 12 ఏళ్లలో దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల దాకా భక్తులు వచ్చే పరిస్థితి ఇక్కడ మనము ఈరోజు చూస్తూ ఉన్నాము. ఈ రొట్టెల పండగకి 25 నుంచి 30 లక్షల వరకు రావచ్చు. ఇది ఇక్కడికి వచ్చేటటువంటి అనేక మంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలను భక్తి విశ్వాసాలను కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. हम लोग दूर से है, कर्नाटक से लास्ट में आकर से मैंगलोर से आ गया था. 4 साल से हम इधर आया था और फैमिली तक आया था. अभी 20-25 साल में अभी आया था. अभी दो कल सुबह से निकला, अभी आज सुबह पहुंच गया था. 1000 किलोमीटर इधर दूर से हम आया था. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? కృష్ణా జిల్లా మచిలీపట్నం. ఎప్పటి నుంచి వస్తున్నారు? ఏంది ఇక్కడ విశ్వాసం ఏంది, భక్తి ఏంది, ఎలాగుంది? ఇక్కడ భక్తి బాగుంటుందండి, నమ్మకం. ప్రతి ఒక్కళ్ళు వస్తారు. వచ్చారా? చాలాసార్లు వచ్చాం, 3వసారి వస్తాం. ఏం కోరికలు తినండి? అనుకునే మొత్తం తీరుతాయి. మీరన్నా ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ నుంచి వచ్చామండి. తెలంగాణ ఎక్కడ? తెలంగాణ నిజామాబాద్ డిస్టిక్. ఎప్పుడు ఇంతకుముందు వచ్చారా? ఇప్పుడు నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. ఏంది? బాగుంది. ఇక్కడ ఉన్న భక్తి విశ్వాసం ఏంటి? భక్తి బారా షహీదు ప్రత్యేకత దర్గా. మేము ప్రతి సంవత్సరం వస్తాం. మా కోరికలు అనేది నొప్పులు అన్నీ అనేది బాగుంటాయండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి వస్తున్నామండి. ఎక్కడ? విజయవాడ. ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము ఎలా ఉంది ఇక్కడ? 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మాకు అనుకున్నది జరుగుతుంది ఇక్కడ బారా షాహిద్ దర్గాలో, బాగుంటుంది. అందుకని చెప్పి ప్రతి సంవత్సరం వస్తాం మేము. నమస్తే, నిజామాబాద్ డిస్టిక్ తెలంగాణ. మా ఫ్యామిలీ మొత్తం వస్తుంది 10 సంవత్సరం నుంచి. నేను ఇవాళ వచ్చేసి బేరం కావాలని, ఇప్పుడు మంచిగా నడిచింది, నాకు ఆరోగ్యం బాగుంది, ఇప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. तुम्हारे हुलिया तुमकोर डिस्ट्रिक्ट. तुमकोर? हाँ तुमको, हाँ कर्नाटका से आए हैं दरगाह के लिए. अच्छा ऐसा है, अच्छा दिख रहा. कर्नाटका से आए हैं. మీరేనా? हावेरी कर्नाटक. हाँ बहुत अच्छा. बदवेल బద్వేల్. ఎప్పటి నుంచి వస్తున్నారు? వస్తున్నా, ఈ ఫస్ట్ టైం రావడం, ఇప్పుడే వస్తున్నా. ఇంతకుముందు ఎలాగ ఎవరు చెప్పారు మీకు ఇక్కడ నమ్మకం వస్తున్నారు? మా ఇంటి దగ్గర వాళ్ళు చుట్టుపక్కల. మీరేనా? మీరు చిత్రదుర్గ, कर्नाटक चित्रदुर्ग. చిత్రదుర్గ. चित्रदुर्ग से आए हैं. हाँ. మీరమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు? అనంతపూర్ నుంచి ఎంతకాలం నుంచి వస్తున్నారు ఇక్కడికి? 10 years ఏమేమి కోరికలు నెరవేరుతున్నాయి? కోరుకున్నా నెరవేరుతాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలను మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి 10 సంవత్సరాలకు వస్తున్నామని చెప్తున్నారు, కొత్తగా వస్తున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, బారా షాహిద్ దర్గా నుంచి.